కానీ కమల్ హాసన్ గారికి విశ్వనాథ్ గారికి మంచి రాబో కుదిరిందండి ఈ సినిమా. అదే ఈ సినిమా నుంచి బాగా. అవునండి, బాగా చాలా బాగా. ఎందుకంటే కమల్ హాసన్ గారు మంచి గొప్ప నటుడు అండి. అలాంటిది విశ్వనాథ్ గారు ఏమో చేసి చూపిస్తాడండి. కమల్ హాసన్ గారు కూడా చేసి చూపిస్తాడండి. ఆయన అన్నారు, ఆయన చేసిన దాంట్లో 50% చేసాము మేమని చెప్పి కమల్ హాసన్ లాంటి గొప్ప నటుడు అన్నారు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఇంకా ఇదిగా ఉంటుంది అనమాట. కానీ ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ కదండి ఇప్పుడు. కానీ అవన్నీ మీ నాన్నగారు ఏమన్నా బుక్గా రాసి ఉంటే బాగుండేది కదా. రాశాం కదండి. ఏది సినీ పూర్ణోదయం అని చెప్పి ఆయన ఉండగానే చేసిందండి. ఓకే ఓకే, పులమచిన రాశాడు. కరెక్టే. ఆయన ఉండగానే చిరంజీవి గారు, విశ్వనాథ్ గారు, బాలు గారు వాళ్ళందరూ సమక్షంలో విడుదల చేసేవాడు. ఎందుకంటే మంచి జ్ఞాపకాలు కదా బాగా అండి. అదేంటండి, నేనేమో ఆ సందర్భంగా ఒక 20 minutes ఆయన మీద తీశానండి. చిన్న ఏబి ఆయన ఓన్లీ నాగేశ్వర మీద. అది కూడా కాబట్టి మీకు అదే అది కూడా పంపించండి, ఎందుకంటే మనకు అది అవసరం అవుతుంది, రెఫరెన్స్ బాగుంటుంది. ఇప్పుడు మేకింగ్ పరంగా విశ్వనాథ్ గారి సినిమాలన్నీ ఒక కళాఖండాలుగా మిగిలిపోయినాయండి. అవునండి. అంటే ఆయన ఇక సినిమాకి అంకితం లాగా చేస్తారా షూటింగ్ లో? ఎట్లా ఆయన వర్క్ అంతా? అండి, డెడికేటెడ్ అండి. అసలు మామూలుగా ఆయన షూటింగ్ అంటే పొద్దున పలానా టైంకి 8 గంటలకు కారు వస్తుందంటే 7:30, 7:30 కల్లా బయటకు కాకి వేస్తాడు ఆయనకి అలవాటు. ఓకే, అంటే ఒక వర్కర్ నేనని. మిగతా అప్పట్లో స్టూడియోలో పనిచేసేవారు ఆయన. ఫస్ట్లో వాయిని స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్గా పనిచేసేవారు. అప్పట్లో స్టూడియో వర్కర్స్ అందరికీ కాకి బట్టలు డ్రెస్సులు ఉండేయండి. సో వాళ్ళతో పాటు ఆయన వన్ ఆఫ్ ది వర్కర్ చేసుకుని అది మర్చిపోకూడదు, ప్లస్ నేను అందరిలో ఒకడిని, నేను వర్కర్నే అనే భావంతో ఆయన లాస్ట్ ఫిల్మ్ వరకు ఆయన కాకి డ్రెస్ తోటే చేస్తారండి. అది ఎప్పుడు మర్చిపోలేదు ఆయన. అంత డెడికేటెడ్, ఆయనలాగా డెడికేషన్ బాగా. అబ్బబ్బా, ఎందుకంటే అంత డెడికేషన్ లేకపోతే అంత హిట్లు రావు కదా. రావు. కమిట్మెంట్ అండి ఆయన. ఇప్పుడు అది హిట్టో ఫ్లాపో కాదు, ఆయన అనుకున్నది అనుకున్నట్టు ప్లాన్ చేస్తారండి. అక్కడ కొన్ని చోట్ల ఆయన బాగాలేదు అలాంటివి ఏమైనా అనిపిస్తే నాన్నగారికి ఉన్న అక్వైంటెన్స్ తోటి ఆయన చెప్పగలిగేవారు, డైరెక్ట్గా కాకుండా ఇంకోలాగా. ఆయన హర్ట్ అవ్వకుండా, ఈగో ఇది ఫీల్ అవ్వకుండా జాగ్రత్తగా చెప్పడం వల్లనే వాళ్ళిద్దరు కాంబినేషన్లోనే మంచి సినిమాలు వచ్చినాయి ఎక్కువ. ఇప్పుడు శంకరాభరణం తీసుకుంటే అల్లు రామలింగ గారి పాత్ర అసలు అద్భుతమైన పాత్ర కదా, క్యారెక్టర్ అది. ఆయనతో అంతలాగా అసలు అట్లా మా శంకరాభరణం తీసుకుంటే అనేక సన్నివేశాలు, అలాగే తులసి పాత్ర కానీ, తులసి పాత్ర చాలా హైలైట్ అయింది కదా. అసలు ఏంటండి అది క్యారెక్టరైజేషన్ ఏంటండి అసలు, ఏంటి ఆ ఫ్రేమ్స్ ఏంటండి ఆ రోజుల్లో, మామూలు కెమెరా అండి అప్పుడు. వాళ్ళు చూస్తే అసలు అది రాజలక్ష్మి పాత్ర కూడా కళ్ళతోనే భావాలను పలికించడం లేదు, ఆయన డెడికేషన్. అలాగే బామ్మగారు నిర్మలమ్మ, చంద్రమోహన్ గారు వాళ్ళు మెట్లెక్కి ఆలయానికి వెళ్ళి అదో ఎపిసోడ్. వారికి చాలా మంది మన అన్నవరం వెళ్తే శంకరాభరణంలో అనుకుంటూ ఉంటారు. అసలు అండి ఆయన